నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం శ్రీ రామచంద్ర విద్యా సంస్థలో ఘనంగా బాలల దినోత్సవం. జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులకు బహుమతులు అందించిన డీఎస్పీ రవిచంద్ర, ఎస్బీఐ మేనేజర్ రాజేష్. జంగారెడ్డిగూడెం పట్టణంలో సప్త నదీ జలాలతో శోభయాత్ర నిర్వహించిన అయ్యప్ప స్వామి ఆలయ ట్రస్ట్. ఉత్సాహంగా పాల్గొన్న అయ్యప్ప మాలదారులు. పలుచోట్ల ద్విచక్ర వాహనాలు చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్. 10 లక్షల రూపాయల విలువ గల ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రవిచంద్ర వెల్లడి. రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన టీడీపీ సీనియర్ నాయకులు చిట్టిబోయిన రామలింగేశ్వరరావు అభినందనలు తెలిపిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ రామచంద్ర విద్యా సంస్థల్లో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ రామచంద్ర పాఠశాలలో బుధవారం జరిగిన ఈ వేడుకల్లో జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ ఏ రాజేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరికి శ్రీరామచంద్ర సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు, డైరెక్టర్ బివి సత్యనారాయణలు విద్యార్థులతో కలిసి ఘన స్వాగతం పలికారు. తొలుత అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి డీఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. అనంతరం ఎస్బీఐ మేనేజర్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో విద్యార్థి దశ కీలకమైందని, కావున ప్రతి విద్యార్థి కష్టపడి చదవాలని సూచించారు. అనంతరం శ్రీ రామచంద్ర సంస్థల యాజమాన్యం మాట్లాడుతూ తమ పాఠశాలలో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీ రామచంద్ర విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ బీవీఎస్ జగదీష్ కుమార్, చీఫ్ అకాడమిక్ ఆఫీసర్ ఉమా సాయి, శ్రీ మనోహరి, ప్రిన్సిపల్ రాధిక, పి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. కొందన శ్రీజాక్ కూడా చప్పలు కొట్టాలి. చిన్నప్పుడే డిఎస్పీ గారి చేతుల మీద తీసుకోవడం అంటే మాటలు కాదు. కొట్టాలి గట్టిగా. వర్షిత్ కుమార్ కి, అదేవిధంగా యూకేజీ తర్వాత కొట్టాలి. తర్వాత 3rd క్లాస్ మనోజ్ల, తర్వాత ఈ డింపుల్ 6th క్లాస్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈరోజు మీ స్కూల్కి రావటం చాలా సంతోషం. మీ అందరినీ కలుసుకోవటం ఇంకా సంతోషం. మీరందరూ కూడా భవిష్యత్తులో బాగా చదువుకొని మంచి మంచి పొజిషన్స్లో ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. దగ్గర తల్లిదండ్రుల్ని, పెద్దల్ని అందరికి కూడా చాలా మర్యాద ఇవ్వాలి. మనం చిన్నప్పటి నుంచి ఎలా పెరిగితే అలా తయారవుతాం. కొన్ని ఇళ్ళ దగ్గర పరిస్థితులు సరిగ్గా ఉండకపోవచ్చు, అయినప్పటికీ కూడా మనం బాధ్యతగా, జాగ్రత్తగా, మనవంతుగా మనం ఈ సూచనలు, సలహాలు అన్నీ పాటించి మంచి పిల్లాడు, మంచి పాప అని చెప్పి మనం ఇంటి దగ్గర పేరు తెచ్చుకోవాలి. లుకింగ్ ఎట్ ద ఎనర్జీ విత్ విచ్ యు ఆర్ క్లాపింగ్, ఐ హ్యావ్ గాన్ టు మై చైల్డ్హుడ్ డేస్. పిల్లలు ఎలా ఉండాలి, ఫ్యూచర్లో ఎలా ఉండాలి అని కలగన్న లీడర్, మన పిల్లల గురించి పరితపించిన వ్యక్తి. అందుకనే పండిట్జీ అంటే పిల్లలకి ఇష్టం. కాబట్టే
ఈ చిల్డ్రన్స్ డే అనేది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకోబడుతుంది. ఆ డిఎస్పి గారు ఏంటి, నేనేంటి, అక్కడ ఉన్న రాజేష్ గారు ఏంటి, మేమందరం కూడా మీ వయసులో నుంచి పైకి వచ్చిన వాళ్ళమే. ఓకే, మీరు ఎదిగినట్లే మేము ఎదిగాము, మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్ని మేము ఫేస్ చేశాము. ఓకే, జస్ట్ టు షో టెల్ యూ దాట్ ఆయన అంతటి వాళ్ళు అవ్వాలంటే మనకి ఒక కాంక్ష కావాలి, ఒక అవుదామనే ఉద్దేశం కావాలి. ఓకే, అందుకే ఆయన వచ్చి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించారు. ఆయన దగ్గర కానీ రాజేష్ గారి దగ్గర కానీ ఇటువంటి వాళ్ళందరి దగ్గర మోటివేషన్ తీసుకొని మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవాలి. ఈరోజు మన పట్టణంలో మహోన్నత వ్యక్తులైన రవిచంద్ర గారు, డిఎస్పీ గారు మనకు వచ్చి ఆశీర్వదిస్తాం. అలాగే చీఫ్ మేనేజర్ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ గారు ఆశీర్వదిస్తాం. మన అదృష్టం, మీ అందరి అదృష్టం. ఇది పెద్ద భాగ్యంగా ఇందరూ వరంగా మన వరంగా రామచంద్ర వ్యవస్థల మీద ప్రేమతో వారు ఉన్న సమయాన్ని మనకి కేటాయించి వచ్చినందుకు రవిచంద్ర గారి, డిఎస్పీ గారికి, అలాగే చీఫ్ మేనేజర్ రాజేష్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామియే శరణమయ్యప్ప అనే చరణంతో జంగారెడ్డిగూడెం పట్టణం మారుమోగింది. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వెంచేసున్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం 108 మంది కన్నె స్వాములతో శోభయాత్ర నిర్వహించారు. పట్టణంలోని గంగానమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుంచి కన్నెస్వాములు సప్త నది జలాలతో నింపిన కలశాలను శిరస్సుపై ఉంచి అయ్యప్ప స్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. తొలుత గంగానమ్మ అమ్మవారిని దర్శించుకుని స్వామివారి పాటలను ఆలపిస్తూ స్వాములు శోభయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ అధ్యక్షులు కేసరి రామిరెడ్డి, సభ్యులు గంగు జగన్మోహన్ రెడ్డిలు మాట్లాడుతూ తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అయ్యప్ప మాలధారుల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే ఈ ఏడాది సప్త నది జలాలతో ఉన్న కలశాలతో కన్యస్వాములచే శోభయాత్ర చేపట్టామన్నారు. ఈ యాత్రలో స్వాములు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరీ నెక్కలపూడి సూర్యచంద్రారావు, సభ్యులు చిన్ని వాసుస్వామి, బాకి శ్రీనివాసరెడ్డి, కేకే గురుస్వామి, కూనా పార్వతి తదితరులు పాల్గొన్నారు. మంది కన్యస్వాముల చేత కలశాలతో సప్తనది జలాలతో స్వామివారి ఊరేగింపుగా గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం దగ్గర నుంచి మరి గురువాయిగూడెం అయ్యప్ప స్వామివారి దేవాలయం వద్దకు గురువాయిగూడెం మండలం వేంచేసిన శ్రీ అయ్యప్ప దేవస్థానంలో ఈ రోజు చాలా శుభదినంగా భావించి మన ఈ చుట్టుమండల ఉన్న గ్రామాలందరి నుంచి కన్యస్వాములు 108 మంది కన్యస్వాములు మరియు గురుస్వాములు అందరి చేత ఈ సప్తనదీ జలాల కలశం తీసుకుని ఊరేగింపుగా గంగానమ్మ గుడి దగ్గర స్టార్ట్ అయ్యి ఓవర్ స్వామి దర్శనం చేసుకుని అయ్యప్ప స్వామి వారి దేవాలయం తీసుకెళ్లి అన్ని అభిషేకం చేసిన అదృష్టం కల్పించేందుకు స్వామి శరణయ్యప్ప. ఈ రోజు ఎంతో సుదినం. గురువాయిగూడెం అయ్యప్ప స్వామివారి దేవాలయం కమిటీ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా 108 మంది కన్యస్వాముల చేత సప్తనది జలాలతో మరి
గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం దగ్గర నుంచి కలశాలతో స్వామివారి నామస్మరణతో అత్యంత వైభవంగా ఊరేగింపుగా బయలుదేరి మరి కోవూరు స్వామిని దర్శించుకొని జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో వేంచేసి ఉన్న అయ్యప్ప స్వామివారి ఆలయం దగ్గరికి అత్యంత వైభవంగా కన్యస్వాములు గురుస్వాములు భక్తులు అందరూ పాల్గొని అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి ఇంతటి మహత్తరమైన కార్యక్రమం మన జంగారెడ్డిగూడెంలో అయ్యప్ప స్వామివారి దేవాలయం కమిటీ వారు మరి నిర్వహించడం ఎంతో అద్భుతం. మరి ఈ కార్యక్రమానికి ఈ సంవత్సరం మాలేసుకున్నటువంటి కన్యస్వాములు చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇంతమంది మరి 108 కన్యస్వాములు అంటే ఇంకా ఎక్కువ మంది రావడం జరిగింది. మరి వారందరికీ అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలనే నెపంతో ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ఒక వ్యక్తిని జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు 10 లక్షల రూపాయలు విలువగల 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సర్కిల్ పోలీస్ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను డీఎస్పీ యు రవిచంద్ర వెల్లడించారు. గోపాలపురం మండలం కరిచెర్లగూడెం గ్రామానికి చెందిన పల్లంటి శ్రీనివాస్ అనే వ్యక్తి జల్సాలకు అలవాటు పడి గత కొంతకాలంగా ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్నాడు. అంతేకాకుండా చోరీ చేసిన వాహనాలను రహస్య ప్రదేశంలో భద్రపరుస్తున్నాడు. ఇతను పట్టణంలో అనుమానాస్పదంగా సంచరించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఈ విచారణలో ఇతను ఒక పాత నేరస్తుడని ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్నాడని బయటపడింది. దీంతో ఇతన్ని అరెస్టు చేసి చోరీ చేసి రహస్య ప్రదేశంలో భద్రపరిచిన 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. ద్విచక్ర వాహనదారులు వారి వాహనాలను నిలుపుదల చేసే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో సిఐవి కృష్ణబాబు, ఎస్ఐ షేక్ జబీర్, ఏఎస్ఐలు ఎన్వి సంపత్ కుమార్, ఎన్ రాజేంద్ర ప్రసాద్, కానిస్టేబుళ్లు కె సత్యనారాయణ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెంలో ప్రజల యొక్క విలువైనటువంటి మోటార్ సైకిల్ను దొంగతనాలు చేస్తూ జల్సాలకు అలవాటు పడినటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. పల్లంటి శ్రీనివాస్, నేటివ్ ఆఫ్ కంచెర్లగూడెం. ఇతను గత కొంతకాలం నుంచి కూడా జంగారెడ్డిగూడెంలో ఉంటూ ఈ పట్టణంలో యజమాని చూడకుండా పక్కన పార్క్ చేసుకున్నటువంటి బళ్ళు ఎవరు లేని సమయంలో చూసి దొంగతనం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని వద్ద నుంచి ఇక్కడ దొంగతనం చేసినటువంటి 25 మోటార్ సైకిళ్ళు అలాగే స్కూటీలు ఇవి కూడా రికవరీ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏమిటంటే వాహనాలని సరైన జాగ్రత్తలు పాటించి ఇంట్లో ఉంచుకోవాలా. ఇంటి బయట పెట్టి కాంపౌండ్ వాళ్ళు బయట పెట్టి రాత్రి ఇళ్లలో నిద్రపోతే ఇలాంటి వాళ్ళకి మనం అవకాశం కల్పించినట్టు అవుతుంది. కాబట్టి సరైన రక్షణ తీసుకొని మనం వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. అలాగే మరీ ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ప్రతి ఒక్క 2 వీలర్ వ్యక్తి కూడా హెల్మెట్ అనేది ప్రాణానికి మూలాధారం. మన ప్రాణం అన్నిటికంటే విలువైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి 2 వీలర్ మీద ట్రావెల్ చేయాలని చెప్పి కోరుకుంటాను. ఈ అన్ని వాహనాల యొక్క విలువ సుమారు 10 లక్షల రూపాయల విలువైనటువంటి వాహనాలు. గతంలో కూడా నేర చరిత్ర ఉందండి. గతంలో మనకి సత్తుపల్లి ఇటువైపు కూడా ఇతను నేరాలు చేస్తున్నాడు. అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చి ఉన్నాడు. ఆ క్రమంలోనే ఇతన్ని పాత చరిత్ర కారణంగానే అతన్ని అదుపులోకి తీసుకొని విచారించి అతని దగ్గర నుంచి ఈ వాహనాలన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వివిధ కార్పొరేషన్ల నామినేటెడ్ పోస్టులలో జంగారెడ్డిగూడెం పట్టణం స్థానం దక్కించుకుంది. పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు చిట్టిపోయిన రామలింగేశ్వరరావును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెట్టివలజ కార్పొరేషన్ డైరెక్టర్గా ప్రభుత్వం నియమించింది. దీంతో రామలింగేశ్వరరావును పలువురు ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పార్టీలో సముచిత స్థానం దక్కుతుంది అనటానికి తానొక నిదర్శనమన్నారు. తనకు ఈ పదవి కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్లకు సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసే విధంగా పనిచేస్తానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రామలింగేశ్వరరావు గతంలో జంగారెడ్డిగూడెం పంచాయతీలో వార్డు సభ్యుడిగా, మున్సిపాలిటీలో కౌన్సిలర్గా, సొసైటీ డైరెక్టర్గా పనిచేశారు.
ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చిన్న స్థాయి కార్యకర్త నుండి అంకిత భావంతో నిజాయితీగా పనిచేసే ఎవరికైనా సరే పార్టీ గుర్తింపు ఇస్తుంది అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే నారా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా జిల్లా అధ్యక్షులు గన్ని గారు, పార్లమెంట్ సభ్యులు మహేష్ కుమార్ గారు, అలాగే శాసనసభ్యులు రోషన్ కుమార్ గారు, వీళ్ళందరి యొక్క కృషి వల్ల ప్రత్యేకంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి శేషు ఆయన ప్రత్యేక కృషి వల్ల ఇలాగే పార్టీలో అందరూ కూడా వారి యొక్క సహకారంతో రాష్ట్ర శెట్టి బలిజ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ప్రభుత్వం నాకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు వారు ఏదైతే కోరుకుంటున్నారో బలహీన వర్గాల్లోని గీత కార్మికుల వర్గమైనటువంటి శెట్టి బలిజ వారికి ప్రభుత్వం ద్వారా కానీ పార్టీ ద్వారా వారిని అనుసంధానించి వారు ఏదైతే ప్రభుత్వం ద్వారా వచ్చే రాయితీలు కావచ్చు, లేకపోతే ఈ శెట్టి బలిజ వర్గానికి ఏదైతే ఉన్నాయో సమస్యలు వాటిని ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్లడం ద్వారా కానీ, అలాగే కార్పొరేషన్ నుండి వచ్చే ప్రతి పథకాన్ని వారికి అందేటట్లు చూసి పార్టీకి ప్రభుత్వాన్ని అనుసంధానించి రాబోయే రోజుల్లో ఒక శెట్టి బలిజ వర్గాన్ని పార్టీకి అనుసంధానం చేయడంలో శక్తివంతం లేకుండా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పార్టీ క్యాడర్ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాలల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14వ తేదీన తలసేమియా బాధిత చిన్నారుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు జంగారెడ్డిగూడెం మమతా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రపంచంలోని మమతా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో డాక్టర్ శ్వేత, డాక్టర్ మల్హోత్రాలు బుధవారం మీడియాతో మాట్లాడారు. తలసేమియా బాధిత చిన్నారుల కోసం తమ ఆసుపత్రి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు. తమ ఆసుపత్రి వద్ద సుమారు 70 మంది తలసేమియా బాధితులు రక్తం పొందుతున్నారని అన్నారు. కావున వీరికి తోడ్పాటును అందించేందుకు దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. ఈ నెల 14వ తేదీన తమ ఆసుపత్రిలో జరిగే రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నమస్తే, నా పేరు శ్వేత. నేను పిల్లల డాక్టర్ని. ప్రస్తుతానికి మా దగ్గర ఒక 70 మంది దాకా థాలసీమియా సికిల్ సెల్ పేషెంట్స్ ఉన్నారు. వీళ్ళకి జన్యుపరమైన ప్రాబ్లం మూలంగా వాళ్ళకి బ్లడ్ సరిగ్గా డెవలప్ అవ్వదు. దాని మూలంగా వాళ్ళకి ప్రతి నెల రక్తం తగ్గిపోవటం, కళ్ళు తిరగటం, నీరసం రావటం, బీపీ డౌన్ అయిపోవటం అలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. తర్వాత సికిల్ సెల్ వాళ్ళకైతే ఒక్కొక్కసారి బ్లడ్ రక్తస్రావం సరిగ్గా జరగక విపరీతమైన బాడీ పెయిన్స్, నొప్పులు అలా వస్తూ ఉంటాయి. వీళ్ళకి సకాలంలో ట్రీట్మెంట్ అందించకపోయినా, బ్లడ్ ఎక్కించకపోయినా వాళ్ళకి ప్రాణాల మీద కూడా ప్రమాదం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మన దగ్గర ప్రస్తుతానికి ఒక 70 మంది దాకా పేషెంట్స్ ఉన్నారు. రేపు పిల్లల దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెంలో మమతా హాస్పిటల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరుపుతున్నారు. కావున ఆ పిల్లలందరికీ హెల్ప్ చేయడానికి అందరూ వచ్చి బ్లడ్ డొనేషన్ ఇచ్చి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. నేను మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ మల్హోత్రాని మాట్లాడుతున్నాను. రేపు చిల్డ్రన్స్ డే సందర్భంగా తలసేమియా పిల్లల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామండి. దాతలందరూ కూడా సమయానికి వచ్చి రక్తం డొనేట్ చేసి ఈ రక్తదాన శిబిరాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని మేము ఆశపడుతున్నామండి. మీరు డొనేట్ చేసిన రక్తం కూడా మేము కంప్లీట్గా తలసేమియా పిల్లల కోసమే వాడుతున్నామండి. ఎవ్రీ మంత్ 40 to 50 చిల్డ్రన్ వరకు వచ్చి మనకి ఇక్కడ ఆరోగ్యశ్రీలో ఫ్రీగా బ్లడ్ అది పెట్టించుకుని వెళ్తున్నారండి. సో ఈ పిల్లల కోసం మీరు సహాయం చేస్తారని మేము ఆశపడుతున్నాం. మహిళలకు రక్షణ కల్పించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అభయ మహిళా రక్షణ దళాలను వినియోగించుకోవాలని అధికారులకు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచించారు. సాధారణ తనిఖీలో భాగంగా కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాల్య వివాహాలు, సాంఘిక దురాచార కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. లోన్ యాప్, సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలవరం డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు, సిఐ బాలసురేష్, కొయ్యలగూడెం ఎస్ఐ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. తెలుగుదేశం పార్టీ సభ్యత్వంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, కావున ప్రతి ఒక్కరూ సభ్యత్వం పొందాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 8వ వార్డులో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రావూరి కృష్ణ మాట్లాడుతూ టీడీపీ సభ్యత్వంతో కలిగే ప్రయోజనాలను వివరించారు. పట్టణంలోని అన్ని వార్డులలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కావున ప్రతి ఒక్కరూ పార్టీ సభ్యత్వం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు తోట కృపావరం, మద్దిపాటి ఉదయ్, నిట్ట రామ్ కుమార్, షేక్ యాకూబ్, సేలం గోపి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలని 8వ వార్డులో జరుగుతున్నాయి. మరి అలాగే ఈరోజు 8, 9 వార్డులు కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈ సభ్యత్వాన్ని జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా 29 వార్డుల్లోనూ కూడా ఎక్కడైతే సభ్యత్వాలు జరుగుతున్నాయో అక్కడ ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వాలు చేసుకుంటున్నారు. మరి ఈ సభ్యత్వం యొక్క విలువ మరి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా యాక్సిడెంట్ అయినా, ఇంట్లో ఇబ్బందికరమైనప్పుడు 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని పెట్టారు. మరి ఈ యొక్క బీమా పథకం కింద ఈ యొక్క 100 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటే మరి ఆ కుటుంబంలో ఆ యొక్క వ్యక్తికి ఇబ్బంది కలిగినప్పుడు ఈ 5 లక్షల రూపాయలు కూడా ఉపయోగపడతాయని చెప్పి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క బీమా పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే వార్డుల్లో కూడా మన సొంగ రోషన్ కుమార్ గారు కూడా మరి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బాగా చేయాలని, ప్రతి ఒక్కరిని కూడా సభ్యులుగా చేర్చుకోవాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ సభ్యత్వాలు చేసుకోవటం వల్ల ఆ కుటుంబంలో ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఉంటాయని మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సభ్యత్వాన్ని చేసుకోవాలని చెప్పి మరి రేపు 10, 11 వార్డుల్లో కూడా ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమం జరుగుతుంది. మరి వార్డులో ఉన్నటువంటి తెలుగుదేశం కుటుంబ నాయకులందరూ కూడా ఈ యొక్క సభ్యత్వం చేసుకోవటం వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ జన విజ్ఞాన వేదిక నిర్వహించిన రాష్ట్ర స్థాయి చెకుముఖి టాలెంట్ టెస్ట్లో జంగారెడ్డిగూడెం ప్రతిభ స్కూల్ విద్యార్థులు వారి ప్రతిభను చాటుకున్నారు. మండల స్థాయి, జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న ప్రతిభ విద్యార్థులు 4వ స్థానంలో నిలిచారు. దీంతో వీరిని స్కూల్ యాజమాన్యం అభినందించింది. విశాఖపట్నంలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 9, 10 తేదీల్లో జరిగిన చెకుముఖి టాలెంట్ టెస్ట్లో ప్రతిభ స్కూల్కి చెందిన పి దుర్గశ్రీ, డింపుల్ హితేష్లు ఏలూరు జిల్లా టీంగా పాల్గొన్నారు. వీరు రాష్ట్ర స్థాయిలో 4వ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా వీరిని స్కూల్ ప్రిన్సిపల్ సరోజారెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి, సింధుషారెడ్డి, సైన్స్ ఉపాధ్యాయులు చిరంజీవి, తమ్మయ్య, వెంకటేష్ తదితరులు అభినందించారు. వైజాగ్లో నవంబర్ 9th, 10th జరిగిన చెకుముఖి స్టేట్ లెవెల్ టాలెంట్ టెస్ట్లో మా పిల్లలు ఫైనల్స్కి వెళ్ళి స్టేట్ లెవెల్ మొత్తంలో 4+ సాధించినందుకు ఎంతో గర్వపడుతున్నాము. మా ప్రతిభ తరపున టీం అయిన 10th క్లాస్ నుంచి దుర్గశ్రీ, 9th నుంచి డింపుల్, 8th నుంచి హితేష్, వీళ్ళు ముగ్గురు కూడా స్కూల్ లెవెల్లో జరిగిన పోటీలో వాళ్ళ క్లాస్లో ఫస్ట్ వచ్చి ప్రతిభ స్కూల్ నుంచి ఒక టీం ఫామ్ చేసి మండల్ లెవెల్లో అన్ని స్కూల్స్ పోటీ పడగా మండల్ లెవెల్లో ఫస్ట్ ప్లేస్ వచ్చి తర్వాత జంగారెడ్డిగూడెం మండల్ని రిప్రజెంట్ చేస్తూ ఏలూరులో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో కూడా నెంబర్ 1గా వచ్చి తర్వాత ఏలూరు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ వైజాగ్లో జరిగిన పోటీలో పాల్గొనడం
ఎంతో మంచి విషయం. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అబౌట్ దిస్ టీమ్. సో అలాగే అక్కడికి వైజాగ్ వెళ్ళిన తర్వాత మొత్తంగా 26 స్కూల్స్ అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి రావడం జరిగింది. వాళ్ళతో పాటు ఎంతో ధీటుగా పోటీపడి యాక్టివిటీ రౌండ్స్, ఎక్స్పెరిమెంట్స్ రౌండ్స్, తర్వాత క్విజ్ రౌండ్స్, ఇట్లా అన్ని రౌండ్స్లో కూడా మా పిల్లలు చాలా బాగా ప్రతిభనగర్చి 4th ప్లేస్ రావడం అనేది చాలా గర్వకారణం. సో ఐఎమ్ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేటింగ్ ద టీమ్ ఫర్ దేర్ వండర్ఫుల్ అచీవ్మెంట్. అలాగే కోఆపరేట్ చేసిన, ఎంతో ఎఫర్ట్స్ పెట్టిన మా సైన్స్ ఫ్యాకల్టీ అందరికీ కూడా ప్రతి ఒక్కరి తరఫు నుంచి కూడా కంగ్రాచులేషన్ తెలుపుతున్నాను. మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ సూచించారు. పట్టణంలోని పర్రెడ్డిగూడెం ఎంపీయూపీ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును బుధవారం టీడీపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా రావూరి కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తుందన్నారు. కావున సిబ్బంది ఈ పథకంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యార్థులకు మెరుగైన భోజనం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ సభ్యులు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, కావున ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మానవతా స్వచ్ఛంద సంస్థ కెరియర్ గైడెన్స్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చైర్మన్ రాధా పుష్ప సూచించారు. ద్వారకా తిరుమల మండలంలోని శ్రీనివాస జూనియర్ కళాశాలలో పంగిడిగూడెం జడ్పీ హైస్కూల్లో మానవతా ఆధ్వర్యంలో విద్యార్థులకు కెరియర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాధా పుష్ప మాట్లాడుతూ విద్యపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. కావున ప్రతి విద్యార్థి కష్టపడి చదవాలన్నారు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దీని సాధన కోసం పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణమూర్తి, దావులూరి ప్రభాకర్ రావు, ఆనంద్ కుమార్, చిన్న, శారదాదేవి, త్రిపుర రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నత శిఖరాలని అధిరోహించాలి. ఉన్నత శిఖర సీల్ ఏంటి అనేది ప్రతి మీటింగ్లోనూ నేను చెప్తాను. ఫస్ట్ సి ఏంటంటే మన వరస్ట్గా మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయేది విజ్ఞానం కోసం ఉపయోగించుకోకుండా మనం వరస్ట్గా ఉపయోగిస్తున్నది ఏంటంటే సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్ని మనం వదిలేయాలి. ఉదయం దగ్గర నుంచి పిచ్చుకలు వంటి పక్షి జాతులన్నీ కూడా నశించి పోతున్నాయి. కాబట్టి ఆ సెల్ ఫోన్ని మీరు విజ్ఞానం కోసం ఉపయోగించండి. దాన్ని పూర్తిగా పక్కకి పెట్టండి చదువు ఉన్నంతసేపు. మీకు తెలుసా, ఐఏఎస్లు, ఐపీసీఎస్లు సాధించిన వాళ్ళు సంవత్సరాల తరబడి సెల్ ఫోన్ని పక్కకు పెట్టేస్తారంట. వాళ్ళు ఒక రూమ్లోకి వెళ్ళిపోయి వేరే ప్రపంచంలో ఉంటారంటండి. అంత దీక్షగా ఉంటే గానీ ఆ గ్రూప్ 1లో అవి కూడా సాధించలేరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం శ్రీ రామచంద్ర విద్యా సంస్థలో ఘనంగా బాలల దినోత్సవం. జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులకు బహుమతులు అందించిన డీఎస్పీ రవిచంద్ర, ఎస్బీఐ మేనేజర్ రాజేష్. జంగారెడ్డిగూడెం పట్టణంలో సప్తనది జలాలతో శోభయాత్ర నిర్వహించిన అయ్యప్ప స్వామి ఆలయ ట్రస్ట్. ఉత్సాహంగా పాల్గొన్న అయ్యప్ప మాలదారులు. పలుచోట్ల ద్విచక్ర వాహనాలు చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్. 10 లక్షల రూపాయల విలువ గల ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రవిచంద్ర వెల్లడి. రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన టీడీపీ సీనియర్ నాయకులు చిట్టిబోయిన రామలింగేశ్వరరావు అభినందనలు తెలిపిన ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.